Yo! Hello Ratnalu, welcome to the new vlog. So మనం ఇంట్లో ఉన్నాం ఇప్పుడు మనం వెళ్ళి మమ్మీని గెలుకుదాం. నీకు అసలు ఏం సుత్రాయించదా నీకు? మూ జరగాలమ్మా. వాట్సాప్ ఏం లేదు. ఊకే ఏం పని చేస్తావే అమ్మ, ఏదో ఒకటి చేస్తావు. అసలు కాదమ్మా, నువ్వు నిన్ను బిజీగా ఉంచుకోవాలని పని చేస్తావా, అట్లా పని క్రియేట్ చేసుకొని పని చేస్తావా, లేకపోతే నిజంగానే పని ఉండి పని చేస్తావా? అప్పుడప్పుడు నాకు డౌట్ వస్తుందమ్మా. ఇవో ఒకటి చేద్దాం చిన్న, నేను చేసే పని అంతా నువ్వు ఒక్కరోజు చేయరా, ఒకటే రోజు చేయి. నేను చేస్తాను చెయ్యాలి. అప్పుడు నేను ఏం పని చేస్తా, నేను యాక్షన్ చేస్తానా నిజంగా చేస్తానా అప్పుడు తెలుస్తుంది నీకు. అప్పుడు అమ్మ ఏం పని చేస్తుంది అనేది తెలుస్తుంది. ఇట్లా కాదు కానీ నేను నీకు ఒక పని చెప్తారా చిన్న. ఏం పని? నాకు ఆఫీస్ ఉంటుంది మమ్మీ. ఆఫీస్ ఉండనిరా, ఇప్పుడు ఏదో బ్రేక్ టైం ఉందని. నేను మొత్తం ఆఫీస్ పని మొత్తం వదులుకొని నాతోని ఇంకెంబడి తిరుక్కుంటా పని చేయరా అని చెప్పా. అమ్మ బాబాయ్ నేమో పెద్ద స్కెచ్ చేసింది కదా, ఇప్పుడు చేయకపోతే ఇజ్జత్ ఇస్తుంది. నేను చెప్పిన పని నువ్వు నో అనద్దు, ఓన్లీ 24 hours. సో నువ్వు ఏం చెప్తే దానికి నో అనకుండా చేయాలి, పని చేయాలి. సో వాట్ ఐమ్ ఐ గెటింగ్ ఇన్ రిటర్న్? ఏమిస్తారా? ఇప్పుడు నువ్వు నాకేమని ఇస్తున్నావా నేను రోజు పని చేస్తే? అది నీ రెస్పాన్సిబిలిటీ, ఇది నా రెస్పాన్సిబిలిటీ అమ్మ. ఎవరి రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు చేస్తున్నారు. అవును మరి, అంటే ఏమన్నా ఇస్తేనే చేస్తావా ఇప్పుడు? ఆఫ్ కోర్స్ నేను ఏమన్నా ఇస్తేనే నేను చేస్తా అమ్మా, అంతే కదా. నువ్వు ఫ్రీగా ఎందుకు చేస్తారు? ఇస్తారా, కానీ నో అనేది అనద్దు మరి. అన్నా ఇంకా అన్నావు కదా, డీల్ ఓకే కదా. ఏమన్నా షరతులు వర్తిస్తాయా దీనికి? నేను ఏది చెప్తా చేయాలి అంతే. నేను ఇది చేస్తా అన్ననా, ఇది చెయ్యా అన్ననా ఏముండే, నేను ఏ పని చెప్తా చేయాలంతే, దట్స్ ఇట్. ఏం కొనిస్తావు మరి? ఏం కావాలరా? మొన్న అడిగిన షూస్ ఇప్పి అన్న. నాకు బేసిక్గా ఒక షూస్ నచ్చినాయి. షూ పిచ్చోడు, 18 రకాల షూజులు ఉన్నాయి, మళ్ళీ షూ కావాలంట వానికి. సరే కానీ మరి ఆ షూ ఇప్పిస్తున్నావు కదా. పోంతి ఎట్లయినా నన్నే దొబ్బుతాను నేను. ఇప్పుడు షరత్ అదేంటిది, నేను ఈ కమిట్మెంట్ అయినా నేనే ఇప్పియాలి, కమెంట్ కాకుండా నేనే ఇప్పియాలి. అట్లాంటప్పుడు ఎట్లా నీకు షూ ఇప్పియాలి కదరా, ఇప్పించి ఇది చేద్దాం. అట్లా కాదమ్మా, గేమే ఉంటుంది, సైడ్ బిజినెస్ ఉంటుంది. కోనిస్తారా? కోనిస్తా కానీ ఏ పని చెప్పినా నువ్వు అనద్దు. సరే ఓకే కదా, డీల్ ఓకేనా? బాబు పైకి బట్టలు తేవాలి. ఏంది? పైన నుంచి బట్టలు తీసుకొని రావాలి, పిండిన బట్టలు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నావే అన్నయ్యకి? ఒక కమిట్మెంట్ ఉంది నాకు అన్నయ్యకు. టాస్క్ నెంబర్ 1 ఇప్పుడు నేను పైకి వెళ్ళి ఆరేసిన బట్టలు తీసుకొని రావాలి. పోయిదావో లెవ్విగా ముచ్చట తర్వాత పెడదు వాళ్ళతో లే. టాస్క్ నెంబర్ 1 చెక్ మమ్మీ. ఇంకేంద్రా తెచ్చినావు కదా, ఇక మడత పెట్టి పని అయిపోతుంది. పుట్టి అంటే మడత పెడుతుండే అమ్మా, ఈ బెడ్షీట్లో మడత పెట్టినకి అవుతుంది చెప్పు. పెద్దగా ఉంటాయి బెడ్షీట్లు. ఏం కాదురా, అన్ని అలవాటు అవుతాయి, చేస్తుంటేనే అన్ని పనులు వస్తాయి. ఏం కాదు, మడత పెట్టి ఏం కాదు. టాస్క్ నెంబర్ 2 బట్టలు మడత పెట్టడం. హీరనే ఆగమ్మా నువ్వు అట్లా. కాలర్ ఏది తింది? మస్తు కష్టపడ్డా మమ్మీ, చెమటలు వస్తున్నాయి. టాస్క్ 2 డన్. నీ ప్రాబ్లం ఏంటి అసలు? సాయి బాబు, ఇది టాస్క్ నెంబర్ 3. 24 గంటల దాకా నువ్వు చెల్లె జుట్టు ముట్టద్దు, చెల్లెని సతాయించద్దు. నేను చెప్తున్నాను, ఇది కూడా ఒక టాస్కే, ఇది కూడా నువ్వు నో చెప్పొద్దు. మంచిగా ఉందమ్మా నీ కథ. అది అరే వెళ్ళిపోతున్నాదమ్మా, రేపు సాయంత్రం దాన్ని గెలకపోతే మళ్ళీ గెలకనికి అవుతుందా నాకు? ఘోరమే అమ్మ, గీ గెలుకుడికి ఉండద్దమ్మా. నువ్వు పని చేయించుకుంటున్నావు అంటావు లెక్క. ఇదేమదే ఇది ఎక్కడ? ఒక్క నిమిషం మా, అది గెలుకొచ్చా? గెలకొచ్చు, దానికి టాస్క్ లేదు కదరా, నీకే కదరా. కొట్టించుకోవాలి నువ్వు. అమ్మ సూపర్ అమ్మ, ఏదైతే అది కానీ. టాస్క్ నెంబర్ 3
మా చెల్లెని 24 గంటలు గెలకద్దు. ఇది ద టఫెస్ట్ టాస్క్ ఇది. యో సో ఇవాళ డే 2 అనమాట. సో నేను ఏమైందంటే ఇప్పుడు మా మమ్మీ లేదు పక్కన, నేను పగడబంది ఒక ప్లాన్ వేసిన. సో ఏం వేసిన అంటే టాస్క్ తప్పించుకొని సాయంత్రం బ్యాడ్మింటన్ వచ్చినాక నేను టైర్డ్ అయిపోయినా అని తొందర తిని వండుకున్నాను. సో బేసిక్గా పండుకుంటే టాస్క్ చెప్పినట్టు ఏమి ఉండదు కదా. మా అమ్మ ఎంత మంచిదంటే నేను వండుకుంటానని లేపదు. సో అందుకని గమ్మున నిద్ర రాకుండా కన్ను మూసుకుని అట్లే వండుకున్నాం. ఇంకా పొద్దున్నే వంగనే ల్యాప్టాప్ ముందు కూర్చున్నా టాస్కులు రావద్దని. సో మనకి ఇప్పటివరకు టాస్క్లు ఏం రాలేవు. సో ఇప్పుడే మన ఆఫీస్ పని అయింది, మనం లంచ్ బ్రేక్లో ఉన్నాం. సో ఇప్పుడు పోయి చూద్దాము టాస్క్లు ఏమిటి. How is the task going on? Which one is another? సిగ్గుండాలి నీకేమన్నా. టాస్క్ నంబర్ 4. ఇప్పుడు 1 2 3 4 వాటర్ బాటిల్స్ నింపాలి మనం ఇప్పుడు. అంటే అమ్మ వాటర్ బాటిల్స్ ఇప్పుడు 4 నింపితే సరిపోతుందా, సాయంత్రం వరకు నింపాలా? సాయంత్రం వరకు ఎన్ని కాలు అయితే అన్ని నింపాలి, పైకి తీసుకుపోయి పెట్టాలి. ఒక్కరోజు నువ్వు చేస్తే నీకు తెలుస్తుందిరా రోజుకి ఎన్నిసార్లు బాటిల్ నింపుకొని వస్తాను నేను అనేది. సరే కానీ 4 బాటిల్ అయితే అయినాయి అమ్మ. టాస్క్ 4 డన్. నువ్వు షూస్ అయితే కొనియకపో, అప్పుడు చెప్తా. నడుస్తుంది. నీకు ఏమనిపిస్తలేదా అమ్మ? ఏ ఒక్క షూస్ నీకు గింత వదవుచ్చుకుంటారా అని? వదవుచ్చుకున్నాడు కాదురా, అసలు ఏం పనులు చేసినవరా? నువ్వు రాళ్ళు మోసినావా, తట్టలు ఎత్తినవా? బాటిల్ నింపినా, చెల్లెని గెలికద్దాం అనుకున్నా 1 డే మొత్తం. ఇంకా బట్టలు తెచ్చిన, బట్టలు మరద పెట్టి ఇంకేం చేస్తారమ్మా? అమ్మ ఏం చేస్తారు దాన్ని? నేనేం చేస్తున్నాను, ఆఫీస్ పోవాలి, ఆఫీస్ వచ్చినాక వీడియో ఎడిట్ చేయాలి, వీడియో షూట్ చేయాలి, కొలాబరేషన్తో మాట్లాడాలి, ఇంకా వేరే చాలా పనులు ఉన్నాయి. నా కోసమే కూర్చుంటున్నావురా, జాబ్ నా కోసమే చేస్తున్నావు. నెల శాలరీ నాకే ఇస్తాను మా ఊరు. మ్యూజిక్ క్లాస్ నా కోసమే జాయిన్ అవుతున్నాడు. నేనే వాడిని మొత్తం ఇట్లా చేస్తా అన్నట్టు. టాస్క్ ఏంది మమ్మీ? బాసాలు సర్దాలని చెప్పిన సర్దిప్పుడు. కానీ మస్తు సంతోషం అవుతుందిరా చిన్న. ఇట్లా వీడు ఇవన్నీ పనులు చేపిస్తున్నావు ఇంతో అని. వాడు వట్టిగా చేయడు కదా ఇవన్నీ. నెక్స్ట్ టైం ఇంకొక షూస్ కొని. సిగ్గులేదు, బుద్ధుండని ఈ అమ్మాయి 4 పనులు నేను చేసుకున్నారా? నీకెందుకు కొనిచ్చుడు? ఇప్పుడు ఏదో ఫస్ట్ టైం అని ఇప్పించిన, నేను ఇంకోసారి ఇప్పియను. టాస్క్ వద్దు, నేను ఇప్పించుడు అంతే, అయిపోయి. బస్సులు చూడే ఎట్లున్నాయో, సూపర్ ఉన్నాయి. ఇంత సర్కాజం ఎందుకమ్మా నీకు? ఏం సర్కాజం రా ఉన్నది మాట్లాడితే. టాస్క్ డన్. ఇప్పుడు 3:10 ఏమో అవుతుంది, 3:10 అవుతుంది. ఇంకా 50 మినిట్స్ ఉంది. 50 మినిట్స్ తర్వాత సిరిని ఎట్లా గెలుకోవచ్చు తెలుసా? పొట్టు గెలుకోవచ్చు, పొట్టు. యో సో టైం 5:40 అనిపిస్తుంది. టైం 5:39, 5:40 అవుతుంది. సో మన ఛాలెంజ్ కూడా అయిపోయింది. ఇంకొక నిమిషం. ఏంది 4 గంటలకే అయిపోయింది? 4 గంటలు కాదు, 5:40. అందుకే టైం ఇచ్చినట్టు నేను ఇంకో నిర్వర్తించినా లేదమ్మా? నిర్వర్తించినట్టు చేసినావు. తోకలు పెట్టద్దమ్మా, చేసినా లేదా? పర్ఫెక్ట్గా చేయలేవు, చేసినా అని అనిపించిన. ఇందాక అమ్మమ్మ ఫోన్ చేయకపోయినా పువ్వు పుట్టగానే పరిమళించదమ్మా. ఇట్లా మొగ్గలాగా అవుతుంది, మొగ్గ అయినాక విప్పుకుంటుంది, విప్పుకున్నాక పువ్వు అవుతుంది. సైన్స్ చదువుకున్న బిడ్డ, చిన్నప్పుడే చదువుకున్నా, నాకు తెలుసు. ఏంది మమ్మీ కాలేజ్ టాపర్, నువ్వు చిన్న చేసిన అనుకో. బాగా టాపిక్ అవాయిడ్ అయిపోయింది. ఇప్పుడు నాకు షూస్ కొనిస్తున్నా లేదా? నువ్వు చెయ్యవానికి కొనిస్తాను, చేసిన నువ్వు చేసినా చేయకుండా కొనిస్తాను. గివ్వి మాట్లాడకు, నేను సంపాదించుకున్నా షూస్. చేస్తా, క్రోమ్ ఓపెన్. నేను చేస్తా అని చెప్పు, నమ్మకం ఉందా లేదా? నేను చేస్తా అన్నప్పుడు నెక్స్ట్ బ్లాగ్ కి కనిపిస్తాయి షూస్ మరి. కనిపిస్తాయి. సో యా, విత్ దాట్ బీయింగ్ సెడ్ మనం షూస్ సాధించుకున్నాం.
సాధించుకున్నాం కష్టపడి. దట్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైస్. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. See you in the next video. Until then, see you. Bye bye.